బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఇక మరో 3 ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. రాజీనామాల విషయం యూటర్న్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే దానం నాగేందర్ రాజీనామా చేయడానికి సిద్ధమే అంటున్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక అదే బాటలో కడియం శ్రీహరి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికీ దానం నాగేందర్ ఢిల్లీ పెద్దలతో అయితే చర్చలు జరుపుతున్నారు. ఏప్రిల్లో ఖాళీ కానున్న రాజ్యసభ సీటు కానీ లేదా అంటే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో స్థానం కానీ కోరుతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో కొందరైతే రాజీనామా చేస్తున్నారు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, అసలు ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఏం జరగబోతుంది? ముఖ్యంగా దానం కడియం ఏం చేయబోతున్నారు? అధిష్టానం ఏ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? రైట్, పార్టీ ఫిరాయింపుల వ్యవహారం అనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎంత హాట్ టాపిక్ గా మారుతుందో చూస్తూనే ఉన్నాము. రోజు రోజుకింత దీనిపైన ఉత్కంఠపరమైన వార్తలు వినిపిస్తా ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం అంత సజావుగా జరుగుతున్నట్టయితే చాలా కనిపిస్తలేదు. ఎందుకంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అక్కడ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్న వాదనలు అయితే వినిపిస్తున్నప్పటికీ ఆయన మాత్రం కాస్త సమయం కావాలన్నట్టు కోరినట్లు కూడా తెలుస్తా ఉన్నది. ఈ మేరకు ఏఐసిసి కార్యవర్గంతో కూడా ఆయన మాట్లాడి కొన్ని ఒప్పందాలు, కొన్ని ఆంక్షలు ఏర్పాటు చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. మొత్తం మీద పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి గందరగోళంలో ఉన్న ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో దానం నాగేందర్ రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్తారనేది చాలా కీలకంగా కనిపిస్తున్నప్పటికీ కానీ ఆయనకే పలు అనుమానాలు ఉన్నట్టయితే చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది. ఈ మేరకు ఆయన శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబును కలిసి కూడా ఇదే విషయాన్ని చెప్పారట. ఇక దానం నాగేందర్ కు కడియం శ్రీహరికి ఈ నెల 23 లోపు స్పీకర్ ను కలిసి సంజాయిషి లేదా విచారణ వివరణ ఇచ్చుకోవాల్సిన టైం అయితే ఈ రేపటితో ముగుస్తుంది. కానీ ఈ మేరకు దానం నాగేందర్ శ్రీధర్ బాబును కలిసి మరింత సమయం కావాలి విచారణ కోసము అన్నట్లు ఆయనకు అర్జీ పెట్టుకున్నట్టు తెలుస్తా ఉన్నది. ఇక్కడే చాలా విషయాలకైతే అంటే చాలా అనుమానాలకు తావిస్తా ఉన్నది. ఎందుకంటే ఒకవేళ ఖైరతాబాద్ సీటులో ఆయన రాజీనామా చేస్తే తర్వాత అక్కడ జరిగే ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ టికెట్ ఆయనకే ఇస్తుందా లేదా అన్న అనుమానాలు ఇక్కడ ఎక్కువ అంటే తెర మీదకి వస్తా ఉన్నాయి. ఇవి కొత్త అనుమానం ఏం కాదు. ఎందుకంటే అక్కడ పీజీఆర్ కూతురు విజయారెడ్డి చాలా యాక్టివ్ గా తిరుగుతా ఉన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ తరఫున ఆమె పోటీ చేసి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ దానం నాగేందర్ కు పార్టీ టికెట్ ఇస్తారా లేదంటే పార్టీ గెలుపు ముఖ్యం కాబట్టి ఆ టికెట్ పై ఏ అభ్యర్థి గెలుస్తారో దాన్ని చూసి దానికి సమీకరణాలకు అనుకూలంగా విజయారెడ్డికి టికెట్ ఇస్తారా అనేది ఇక్కడ తెర మీదకి వచ్చిన ఒక కొత్త అంశం. అందుకని చెప్పేసి దానం నాగేందర్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తా ఉన్నది. ఈ మేరకు ఏఐసిసి కార్యవర్గం ఖర్గే గారితో అలాగే కేసీ వేణుగోపాల్ గారితో కూడా మాట్లాడినట్టు తెలుస్తా ఉన్నది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకిస్తాను అంటేనే రాజీనామా చేస్తాను, లేదంటే ఫిరాయింపుకు గురైనా పర్లేదు అన్న కాడ ఆయన పార్టీలకైనా వ్యక్తులకైనా అక్కడ గెలవడం ముఖ్యం కాబట్టి నాగేందర్కి ఇస్తే అక్కడ ఎంత వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ లోకి వెళ్లారు. కాంగ్రెస్ లోకి వెళ్ళిన తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుండి ఆయన ఎంపీగా పోటీ చేశారు లోక్సభ ఎన్నికల్లో. కాబట్టి ఆయనకు ఖైరతాబాద్ నియోజకవర్గంలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఆ వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఆయన ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గెలిచే మరొక అభ్యర్థి విజయారెడ్డికి ఇచ్చే ఆలోచనలో అంటే కాంగ్రెస్ ఉండే అవకాశం ఉంటుందన్న డౌట్ ఆయనకు వచ్చింది. కాబట్టి ఏఐసిసి తోటి అలాగే ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి ఇక్కడ పిసిసి వర్గంతో ఆయన పదే పదే భేటీలు అవుతున్నారు. దానిపైన మీరు ఖచ్చితమైన మీరు వివరణ ఇస్తేనే అంటే ఖచ్చితమైన ప్రామిస్ చేస్తేనే తాను రాజీనామా చేసి పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు వ్యవహరిస్తానని చెప్పేసి దానం నాగేందర్ కండిషన్లు పెట్టినట్టు తెలుస్తా ఉన్నది. అయితే దానం నాగేందర్ రాజీనామా అన్న విషయం ఏమంటే అటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజీనామా కూడా ఇప్పుడు చాలా ఉత్కంఠంగా మారింది. ఆయన రాజీనామా చేస్తారా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తెలియనున్నది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ స్పీకర్ ను కలిశారు, విచారణ కోరారు, విచారణకు వెళ్లారు, అక్కడ సంజయ్ చెప్పుకున్నారు. మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఆ స్పీకర్ నిర్ణయాన్ని బట్టి అంటే స్పీకర్ నిర్ణయాన్ని తాను గౌరవిస్తూ తర్వాత వచ్చే పర్యవసానాలను ఎదుర్కోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇక ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేలో ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ టికెట్ పై తానే పోటీ చేస్తానని, తానే గెలుస్తానని మీడియా ముఖంగా నమ్మకం వ్యక్తం చేశారు, ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు వీరిద్దరు ఎప్పుడు రాజీనామా చేస్తారు, రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో వీరికే టికెట్ ఇస్తారా లేదంటే వేరే వాళ్ళకి ఇస్తారా అనేది అయితే ఇప్పుడు ఒక కొత్త అనుమానం తెర మీదకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే దానం నాగేందర్ కొన్ని కండిషన్లు కూడా పెట్టినట్టు తెలుస్తా ఉన్నది. అటు ఏఐసిసికి అంటే ఏఐసిసితో మాట్లాడుతూ ఏఐసిసితో అంటే సమావేశం అయిన తర్వాత
ఆయన ఒకవేళ ఇక్కడ టికెట్ పై ఓడిపోతే మాత్రం తనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలి, లేదంటే రాజ్యసభ సీటుకు సంబంధించి ఆయనకు రాజ్యసభ పదవిని ఇవ్వాలి అన్న కొన్ని కండిషన్లు కూడా పెట్టినట్టు తెలుస్తా ఉన్నది. మరి ఈ మొత్తం వ్యవహారం అయితే ఇప్పుడు ఒక చిక్కుముడిలా ఉన్నది. అంటే నిన్నటి వరకు దానం నాగేందర్ రాజీనామా చేస్తారు, కడియం శ్రీహరి రాజీనామా చేస్తారు, ఇక అక్కడ ఉప ఎన్నిక అనేది వస్తుంది, మళ్ళీ వాళ్ళు పోటీ చేస్తారు, గెలుపోవటం అనేది పక్కన పెడితే మళ్ళీ పోటీ చేస్తారు అన్నంత వరకు ఒక క్లియర్ గా ఉండే. కానీ ఇక్కడే చాలా చిక్కుముళ్ళు వచ్చి పడుతున్నాయి. ఖైరతాబాద్ పైన పోటీ చేసి ఓడిపోతే ఏంటి పరిస్థితి, తన రాజకీయ పరిస్థితులు ఏంటి అనేది దానం నాగేందర్ ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. ఒకవేళ గెలిస్తే పర్లేదు, గెలిస్తే తన రాజకీయం తన కొనసాగుతుంది, మంత్రి పదవి ఆశిస్తారా, ఆశిస్తే అంటే కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా ఇవ్వదా అనేది పక్కన పెడితే ఓడిపోతే ఏంటి పరిస్థితి. ఇప్పుడు కడియం శ్రీహరి అంటే కడియం కావ్యను తన రాజకీయ వారసురాలుగా తన కూతురు తీసుకొచ్చారు, వరంగల్లో గెలిపించారు, తాను ఎంపీగా ఉన్నారు. అక్కడ వరకు ఆయన క్లియర్ గా ఉన్నారు. నెక్స్ట్ రాబోయే ఉప ఎన్నికలో గానీ వచ్చే ఎన్నికల్లో గానీ ఆయనకు ఓడిపోయినా ఇక రాజకీయంగా తాను మంత్రి పదవులు అనుభవించారు. గత 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. ఇక ఆయన రాజకీయ ప్రస్థానం అక్కడితోటి ఆగిపోయినా పర్లేదన్నంత ధైర్యంతో ఆయన ఉన్నాడు. కానీ దానం నాగేందర్ అలా లేడు. ఖచ్చితంగా తన ఖైరతాబాద్ లో ఓడిపోతే తన రాజకీయంపై, అంటే తన రాజకీయ భవిష్యత్తుపై దెబ్బ పడుతుందని ఆయన ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తా ఉన్నది. దానికోసమే ఏఐసిసి తో పదే పదే భేటీలు కావాలని కోరుతున్నారు, వారితో మాట్లాడుతున్నారు. ఇక పోటీ చేసి ఓడిపోయినా తను రాజకీయంగా యాక్టివ్ ఉండడానికి ఏ ప్రణాళికలు వేయాలో అన్ని ప్రణాళికలు అయితే వేసుకుని ఉన్నారు. మరి మొత్తం మీద ఈ రాజీనామాకు సంబంధించి మరింత సమయం కోరడం అనేది ఇప్పుడు తెరపైకి ఒక కొత్త చర్చ వస్తుంది. మరి దీనిపై స్పీకర్ ఏం స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది గౌరీ. ఓకే రైట్, థ్యాంక్ యూ రాము.